హలో ఫ్రెండ్స్, హాయ్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ రోస్ట్ అండి. సో నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దానిలో పసుపు, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఒక కప్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. చికెన్ మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. సో తందూరి చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మనకు రెస్టారెంట్లో ఎలా చికెన్ రోస్ట్ దొరుకుతుందో సేమ్ అలానే ఉంటుంది. సో తందూరి పౌడర్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ గ్రీన్ చిల్లీస్ ఒక 2 to 3 గ్రీన్ చిల్లీస్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మసాలా మిక్సీ పట్టుకోవాలండి. సో 1 ఆనియన్, 1 టొమాటో తీసుకున్నాను. పచ్చి కొబ్బరి కొద్దిగా తీసుకున్నాను. కావాలంటే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. తర్వాత లవంగాలు తీసుకున్నానండి. ఒక 6 to 7 లవంగాలు, చిన్న చెక్క ముక్క తీసుకున్నాను. అండ్ తర్వాత ధనియాలు తీసుకున్నాను. సో వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ పట్టేసుకోవచ్చు. సో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నానండి మిక్స్ చేసుకున్న చికెన్లో. సో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక 4 to 5 అవర్స్ రెస్ట్ ఇవ్వాలండి, పక్కన పెట్టేసుకోవాలి. సో 4 to 5 అవర్స్ పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ మధ్యాహ్నం చేసుకోవాలన్నప్పుడు పొద్దున్నే కలిపి పెట్టేసుకుంటే బాగుంటుంది. సో అంతా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో బాండి పెట్టేసుకున్నాను, ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను అండి. కరివేపాకు ఎక్కువగా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను 5-6 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకున్నాను. సో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను. సో 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. చికెన్ మసాలా అంతా కలిపేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో చికెన్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. అండ్ ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి, కుక్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ మగ్గించుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. సో మనకి రోస్ట్ లాగా కావాలి కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. దానిలో వచ్చిన వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోవాలి. సో మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 15 మినిట్స్ మగ్గించేసుకోవాలి. సో చూసారా, వాటర్ అంతా వచ్చేసింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత మనం హై ఫ్లేమ్ పెట్టేసుకోవచ్చండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకొద్దిగా వాటర్ ఉంటే ఎవాపరేట్ అయిపోయేదాకా ఉంచుకోవాలి. అండ్ ఫైనల్గా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. సాంబార్తో సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.